ఈరోజు కదిరి ఈద్గా ఖబరస్థాన్ కమిటీ వారి అభ్యర్థన మేరకు గౌరవ శాసనసభ్యులు మన అందరి నాయకులు లెజెండ్ శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారి ఆదేశానుసారం పవిత్ర రంజాన్ పండుగ దగ్గరలో ఉంది కాబట్టి ఈ యొక్క ఈద్గాను శుభ్రపరచాలని చెప్పేసి ఈద్గా కమిటీ వారు కోరగా వెంటనే స్పందించి ఇక్కడ మున్సిపల్ వర్కర్లను పెట్టి నీట్గా ఈ యొక్క పరిసరాలను శుభ్రపరిచే కార్యక్రమాన్ని ఈరోజే చేపట్టడం జరిగింది. ఇంకా మున్ముందు కూడా శతామికి ముందర తర్వాత రంజాన్ పండుగకు ముందర కూడా క్లీన్ చేసి ఈ యొక్క ఆవరణాన్ని చాలా శుభ్రంగా ఉంచాలనేదే మా ఎమ్మెల్యే గారి ఆకాంక్ష. కాబట్టి మనమందరం ఇక్కడ మున్సిపల్ కౌన్సిలర్ అయితేనేమి, కదిరి పట్టణ పుర ప్రముఖులైతేనేమి అందరం కలిసి వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ఎక్కడైనా ఏమన్నా చిన్న పొరపాట్లు ఉంటే కూడా కమిటీ వారి సూచన మేరకు అవి కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మా శాసనసభ్యులు ఏ మాత్రం అసౌకర్యం కలగకుండా అక్కడ ముస్లిం మైనారిటీ సోదరులందరూ సంక్షేమంగా సురక్షితంగా నమాజ్ కార్యక్రమాన్ని చేసుకోవాలా, ఎటువంటి అపరిశుభ్రత ఉండకూడదు, అంతా శుభ్రంగా ఉండాలా అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆ సందర్భంగానే మున్సిపల్ కమిషనర్ గారికి మరియు వర్కర్లకి ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏం లోటుపాట్లు లేకోకుండా ఈరోజు చేస్తున్నారు లేదా శతామికి ముందర 1-2 రోజుల ముందు అక్కడ చేస్తారు. ఆ తర్వాత రంజాన్ పండుగ కూడా క్లీన్ చేసి ఈ పరిసరాలన్నింటినీ శుభ్రంగా చేయాలనేదే దీక్షగా ఈ కార్యక్రమం. కాబట్టి అందరూ ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ పుర ప్రముఖులకు, ముఖ్యంగా మున్సిపల్ వర్కర్లందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఈ పరిసరాలను శుభ్రపరిచినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా. ముందు కూడా ఇక 2-3 రోజుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఇక్కడ ఉన్నటువంటి చెత్తాచెదారాన్ని తొలగించాలని, ఏదైనా చిన్న అవి ఉన్నా కూడా కమిటీ వారు సూచన మేరకు మున్సిపల్ వర్కర్లు కూడా చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా ఈద్గా కమిటీ తరఫు నుంచి మరియు పట్టణ ప్రజల తరపు నుంచి మా గౌరవ శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారికి ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ ఆయనకు మనము చేదోడు వాదోడుగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. జై హింద్, జై కందికుంట. अच्छी मट्टी है। लास्ट ईयर ढकले तो ढकले का मैं पूरा हुआ। हाँ लास्ट ईयर ढकले ही सर मट्टी हुआ।
रांग